హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే అధికారికంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు 10థ్ క్లాస్ పాస్ అయిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత జిల్లాలో మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నుంచి అధికారికంగా ఈ యొక్క నోటీస్ అనేది మనకి అఫీషియల్‌గా రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి టైమింగ్ షెడ్యూల్ కూడా అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరంతా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు కేవలం 10థ్ స్టాండర్డ్ పాస్ అయ్యి సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు 10థ్ పాస్ అయితే సరిపోతుంది. దాంతో పాటు మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే మీకు కంప్యూటర్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇలా ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ జనరల్ క్యాండిడేట్ వారైతే 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్ వారైతే 43 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారైతే 45 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్ చూసినట్లయితే బీపీఎం అలాగే ఏబీఏపీఎం డాక్ సేవకు సంబంధించినటువంటి జాబ్స్‌ని అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే 12,000 నుంచి 29,000 వరకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఏబీపీఎం పోస్టులకు సంబంధించి 10,000 నుంచి 24,000 వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి బేసిక్ పే మాత్రమే. దీంతో పాటు మీకు చాలా రకాల అలవెన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 18,000 వరకు బీపీఎం పోస్టులకు వస్తాయి. అలాగే ఏబీపీఎం పోస్టులకు సంబంధించి 15,000కి పైగానే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే వారు పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం రూ. 100 అప్లికేషన్ ఫీ అనేది ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి బీపీఎం ఉద్యోగులకు సంబంధించి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటని చూసుకుంటే మీకు ఎక్కడైతే బ్రాంచెస్ పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి ఉంటాయో వాటిలో డే టు డే పోస్టల్ ఆపరేషన్‌లో భాగంగా మీకు ఇక్కడ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి సర్వీసెస్ అనేవి అక్కడికి వచ్చే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క పోస్టల్ స్టాక్‌కి సంబంధించి ప్రొడక్ట్స్ అనేవి సర్వీసింగ్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్‌ని చూసుకోవడం యొక్క పనైతే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీఎం పోస్టులకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే స్టేషనరీ ఐటెమ్స్ గానీ, స్టాంప్స్ గానీ వాటిని సేల్ చేయడం, అలాగే మెయిల్ ఏవైతే పోస్టల్ వాళ్ళకి సంబంధించినటువంటి మెయిల్స్ వస్తాయి కదా! వాటికి డోర్ స్టెప్‌కి సంబంధించినటువంటి మీరు డెలివరీ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క డ్యూటీస్‌ని అయితే మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ డాక్ సేవకు సంబంధించినటువంటి డ్యూటీస్‌ని కూడా ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకైతే ఏబీపీఎం పోస్టులకు సంబంధించి అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఏముండదు. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఓన్లీ మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు మీ యొక్క 10థ్ క్లాస్‌లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులని డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేసేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్ షార్ట్ లిస్ట్ చేసేసి మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెడతారు.
ఫ్రెండ్స్ అందులో మీకు మీ పేరు గిట్లా వచ్చినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్ జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటీస్ సంబంధించి షెడ్యూల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఒకసారి వాటిని చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జనవరి 29 రోజున రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఆ యొక్క డేట్ నుండి మనం అప్లికేషన్ అది ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నుండి అధికారికంగా ఈ యొక్క షెడ్యూల్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండి.